గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 2019, 2024 మధ్య అమరావతి మీద ఏమైనా దృష్టి పెట్టాడా అసలు ఆయన? ఏమంటే ఒక తట్ట మట్టేశాడా? ఏ రోజునన్నా ఒక ఇటుకరాయి పెట్టాడా అమరావతిలో? అమరావతి అంటేనే అమరావతి రైతులంటేనే అడిగి చులకన బూట్ కాలుతో తన్నాడు అమరావతి రైతులందరినీ. ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళను కూడా బూట్ కాలుతో తన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఎంత అకృత్యంగా ప్రవర్తించాడో అమరావతి రైతులందరూ కూడా ఈ అలో లక్షణ ఏడ్చారు. ఆ రైతుల శోకాలే అడిగి తగిలి 11 సీట్లతో ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు అనమాట. అయితే అమరావతి రైతులందరూ కూడా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనుకూలంగానే ఉన్నారంటారు. తప్పకుండా అనుకూలంగా ఉన్నారండి. ఎందుకనంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ముఖ్యంగా అమరావతి రైతులు. ఎందుకంటే అమరావతి రైతులు అంటేనే ఒక ఉన్నతమైన ఆలోచనలు గల్లోళ్ళు. ఎందుకంటే మా అమరావతి డెవలప్మెంట్ కాదు, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అమరావతిలో సుదీర్ఘంగా చక్కగా ఇది చేసుకుంటారు, జాబులు చేసుకుంటారు. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా స్థిరపడి నిలబడతారు.